అత్తమ్మ రాత్రి నాకు కల వచ్చింది. ఏం కల కోడలి పిల్ల? నాకు 1,00,000 రూపాయలు దొరికినట్టు కల వచ్చింది అత్తమ్మ. అవునా? మరి ఏంటత్తమ్మ, 1,00,000 రూపాయలు దొరకక ముందుకే మెలుకొచ్చేసింది. అయ్యో పిచ్చిదానా, మేల్క రాక ముందే బ్యాంక్ లో డిపాజిట్ చేసేది ఉండే కదా. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, అత్తమ్మ నాతో పాటు ఇవాళ ప్రామిస్ చేయి. ప్రామిసా? సరే అత్తమ్మ. మేము అత్త కోడలు ఇవాళ ప్రామిస్ వేస్తున్నాము. ఇవాళ నుంచి ఎప్పుడు కూడా గొడవ పడము. అమ్మో, గొడవ పడకుండా ఉండాలంట. గొడవ పడకుంటే నాకు అస్సలు నిద్ర రాదు. అత్తమ్మ, మీరు నన్ను ఇవాళ షాపింగ్ తీసుకెళ్ళకపోతే నేను అన్నం తినను. నువ్వు అన్నం తినకపో, నేను మాత్రం నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళను. అర్థమైందా? తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాను. సరే అత్తమ్మ, ఏం చేస్తాం, ఇవాళ నేను చపాతీ తిని పడుకుంటాను. నా అదృష్టానికి దొరికినా. అత్తమ్మ, యాపిల్ కట్ చేసి ఇవ్వనా? తింటారా? లేదు, తినను. అయినా మీరు యాపిల్ ఎందుకు తింటారులే, మీరు నా బుర్ర తింటారు. సరే కానీ కోడలి పిల్ల, చాయ్ తాగుతావా? అత్తమ్మ, నేను చాయ్ తాగనని మీకు తెలుసు కదా. అయ్యో కోడలి పిల్ల, నేను మర్చిపోయాను నువ్వు చాయ్ తాగమని. ఎందుకంటే నువ్వు నా రక్తం తాగుతావు. కోడలి పిల్ల, నువ్వు లైసెన్స్కి అప్లై చేసావా? అవునత్తమ్మా. అయ్యో కోడలి పిల్ల, నువ్వు తప్పుతో డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా గన్ లైసెన్స్ అప్లై చేసావు. అత్తమ్మ, నేను తప్పుతోనే కాదు, అన్నీ ఆలోచించే అప్లై చేశాను. అంటే మరి ఇంట్లో గన్ పెడతావా? అవునత్తమ్మ, ముందే పెట్టాల్సింది, కానీ లేట్ చేశాను. కోడలి పిల్ల, నాతో ఏమైనా తప్పు జరిగిందా? నేను ఇప్పుడు ఏం మాట్లాడను, గన్ వచ్చాకే మాట్లాడతాను. అత్తమ్మ, అత్తమ్మ, అప్పుడప్పుడు ఊపిరి ఆగిపోతున్నట్టు అవుతుంది అత్తమ్మ. అవునా కోడలి పిల్ల, ఎప్పటి నుంచి అవుతుంది ఇలా? ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పటి నుంచి అవుతుంది అత్తమ్మ. ఏమైంది కోడలి పిల్ల, అంత కోపంగా ఉన్నావు? అత్తమ్మ, నిన్న ఒక అడుక్కునేవాడు వచ్చాడు. అయితే వాడు ఆకలితో ఉన్నాడని వాడికి అన్నం పెట్టాను. అయితే ఏమైంది కోడలి పిల్ల, చాలా మంచి పని చేసావు కదా. అది కాదత్తమ్మా, నిన్న వాడికి అన్నం పెట్టాను కదా, ఇవాళ వచ్చి వాడు నాకు ఈ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఏమిచ్చాడు చూపి ఒకసారి. వంట చేయడం నేర్చుకో. తప్పేం చెప్పాడు కోడలి పిల్ల, నిజమే కా చెప్పాడు. కోడలి పిల్ల, ఏమైంది అంత డల్గా ఉన్నావు? అత్తమ్మ, చాయ్ పెట్టేటప్పుడు నా ధ్యాస ఎక్కడుందో ఏమో, చాయ్లో చక్కెర ఎక్కువ పడిపోయింది అత్తమ్మ. అయ్యో, ఇంట్లో బాధపడాల్సిన విషయం ఏముంది కోడలి పిల్ల? అంటే నా వల్ల చాయ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా అత్తమ్మ, మీరేమైనా తిడతారేమో అని. అయ్యో కోడలి పిల్ల, నువ్వు నా జీవితమే ఖరాబ్ చేసావు. ఆఫ్టర్ ఆల్ ఈ చాయ్ ఎంత? అత్తమ్మ, ఒక మాట అడుగుతా, చెప్తారా? అడుగు కోడలి పిల్ల, చెప్తా. ఒక మనిషి ఏడిస్తే కళ్ళ నుంచి నీళ్ళు కారుతాయి కదా అత్తమ్మ, మరి నవ్వుతే పళ్ళెందుకు రాలేవు అత్తమ్మ? ఎవరన్నారు కోడలి పిల్ల నవ్వితే పండ్లు రాలవని? రాల్తాయి. అదేలా అత్తమ్మ? ఒకసారి నా పైన నవ్వి చూపి. వామ్మో, నిజంగా నేను అత్త పైన నవ్వలేదు, లేదంటే నా పళ్ళు రాలిపోతుంది.
అత్తమ్మ నా బర్త్డే వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తారు మీరు? అవునా, నీకేం గిఫ్ట్ కావాలో నువ్వే చెప్పు కోడలి పిల్ల. అత్తమ్మ నాకు ఎలాంటి గిఫ్ట్ కావాలంటే ఇంతకుముందు నా దగ్గర లేనిది. అవునా, ఇప్పుడు బుర్ర ఎక్కడి నుంచి తీసుకురావాలో. ఏంటత్తమ్మా? అంటే ఆలోచించడానికి బుర్ర ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తున్నా. గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ కొంచెం గొడవ పడతా ఉంటుంది. అత్త కోడల గొడవ తగ్గడానికి మందమ్ముతాం. అత్త కోడల గొడవ తగ్గడానికి మందమ్ముతాం. ఏంటి, అత్త కోడల గొడవకి మందా? ఏంటి అత్త కోడల గొడవకి మందా? నేను కూడా వెళ్ళి చూస్తా. ఏ బాబు, ఇక్కడ రా. ఆ, మేము ఎప్పుడు ఇలాంటి మందు వినలేదే. ఎందుకు వింటారమ్మా? ఈ మందు నేను కనిపెట్టాను. ఈ మందెలా ఉంటది? చెప్తా. ప్రతి అత్తకి తన కోడలు ఎదురుగా చెప్తుందని కంప్లైంట్ ఉంటుంది. హా, ఇదైతే నిజమే. అలాగే ప్రతి కోడలు ఎంత పని చేసినా అత్త ఏదో ఒకటి అంటూ ఉంటుందని కంప్లైంట్ ఉంటుంది కదా. ఇదైతే నిజమే. అయినా ఈ మంది ఎంత? ఈ మంద జస్ట్ 10,000 అంతే. 10,000? ఇదిగో 10,000, తొందరగా అయ్యి, దీంతో పడలేకపోతున్నా. నేను కూడా. ఇదిగోండి, తీసుకోండి. ఇదేంటి? ఇదైతే దూది కదా. అదే కదా మందు. ఇప్పుడు చూడు, అత్త కోడల్ని తిట్టినప్పుడు కోడలు చెవులు పెట్టుకుంటుంది, కోడలు అత్తని తిట్టినప్పుడు అత్త చెవులు పెట్టుకుంటుంది. ఇలా మీ ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఐడియా బాగుంది. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. అయ్యో, అత్తమ్మకు జ్వరం ఎక్కువగా ఉంది. అత్తమ్మ పదండి వెళ్దాం హాస్పిటల్కి. నేను అడగలేను, నాకు శాతం లేదు. అత్తమ్మ హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా తగ్గుతుంది? అవునమ్మా, ఎలా తగ్గుతుంది చెప్పు? అయినా నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? మేమిద్దరం ఉన్నాం కదా. కొడుక, అక్కడ నా పర్స్ ఉంది, తీసుకోరా. అమ్మా, పర్స్ ఎందుకమ్మా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి. తీసుకోరా కొడుక, దాంట్లో నా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. సరే, తీసుకో. ఇదిగో అమ్మా నీ పర్సు. పద కొడుక, ఇంకా హాస్పిటల్కి వెళ్దాం. ఏమైంది కోడలి పిల్ల, ఎందుకలా ఏడుస్తున్నావు? నేను షాపింగ్ వెళ్దాం అనుకుంటే మీ అబ్బాయి నాకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు అత్తమ్మా. వాడు చిన్నప్పటి నుంచి పిస్తున్నారు, నాకు తెలుసు. ఇదిగో కోడలి పిల్ల, ఈ డబ్బులు తీసుకో. నెక్స్ట్ టైం నీకు ఏమైనా అవసరం అయితే నన్ను అడుగు, సరేనా? అత్తమ్మ మీరు ఎంత మంచివారు. ఏమైందామని ఎందుకు అలా ఏడుస్తున్నావు? నేను షాపింగ్కి వెళ్దామని అత్తమ్మని పైసలు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు. అయ్యో, అవునా? మా అమ్మ పెద్ద పిచ్చినారి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఇదిగో లావణ్య, ఈ డబ్బులు తీసుకో. ఇంకొకసారి నీకు ఏమైనా అవసరం ఉంటే నన్నే అడుగు, సరేనా? ఏమండి మీరు ఎంత మంచివారు. త్వరగా రండి డాక్టర్ గారు, మా కోడలికి ఏమైందో చూడండి. పదండి చూద్దాం. ఇట్స్ టూ లేట్. టాయిలెటా? ఇక్కడ ముందుకెళ్ళి రైట్ తీసుకొని వస్తుంది. టాయిలెట్ కాదు, లేట్ అయిపోయింది అంటున్నా, ఆలస్యం అయిపోయింది. నేను మీకు ఎప్పటి నుంచో ఫోన్ చేసిన డాక్టర్ గారు, మీరే ఆలస్యంగా వచ్చారు. అరే, అంటే మీ కోడలు ఇంకా లేదు, చనిపోయింది. చనిపోయిందా? లేదత్తమ్మా, నేను బతికే ఉన్నా. ఏ మళ్ళీ పనుకో. డాక్టర్ నువ్వా? అయినా డాక్టర్ చనిపోయారంటే చనిపోయావు అంతే. సరే అత్తమ్మా,
మీరు ఎలా అంటే అలాగే. మీకు తెలియదే పిచ్చ మొహాలారా మిమ్మల్ని అయినా అందరినీ డాక్టర్లు ఎందుకు అబద్ధాలు చెప్తారు? అంతే కదా డాక్టర్ గారు? అత్త కోడల వీడియో ఎంతమందికి నచ్చుతో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.